ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి తరలింపుకు ఎప్పటికప్పుడు బ్రేక్ వేస్తున్నారు. వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయి తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల గంజాయి సరఫరా అడ్డు లేకుండా సాగుతోంది. పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా రవాణా కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఘటనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఏపీలో గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో గంజాయి రవాణాకు బ్రేక్ పడుతోంది. తాజాగా అల్లూరు జిల్లాలో రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా అవుతోందని ముందస్తు సమాచారంతో తాళ్లపాలెం వద్ద వాహన తనిఖీలు చేశారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి ఒక బొలెరో వాహనం, ఒక ద్విచక్ర వాహనం, 1142 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న గంజాయి విలువ సుమారుగా 1,15,00,000 ఉంటుందని అంచనా వేశారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టుగా డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో, గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4 అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, బుక్యా దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్ గంజాయిని తీసుకువెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్ లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. అనకాపల్లి జిల్లాలోనూ గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నక్కపల్లి మండలం సారిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహనాలు తనిఖీ చేసినట్టుగా వెల్లడించారు. రాయల్ ఎన్ఫీల్డ్పై వచ్చిన వ్యక్తి బ్యాగ్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, ఒక మొబైల్, 2 బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు పోలీసులు. బ్యాగ్లో 24 కేజీల గంజాయినట్టుగా తెలిసింది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి కోరాపూడి జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన సుక్రీ అర్జున్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై వేర్వేరు పోలీస్ స్టేషన్స్లో 4 గంజాయి కేసులున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. తన వ్యాపార లావాదేవీలకు శ్రీలంక దేశానికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ వాడుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఎస్ఐ సనిబాబు గారు వెహికల్ చెక్ సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. సుమారుగా గంజాయి 24 కేజీలు గంజాయి ఉంది. ఆయన పేరు సుక్రీ అర్జున్, సన్ ఆఫ్ రాంబాబు, 31 సంవత్సరాలు, ఎస్టీ వాల్మీకి కులం, మామిడిపల్లి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం. కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ధికార్ సాహి గ్రామం, కోరాపూట్ డిస్ట్రిక్ట్, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. గంజాయి మత్తులో తోటి పిల్లలపై మైనర్లు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరగడంతో మైనర్లు మత్తుకు బానిసలవుతున్నారు. వారిని అదుపు చేయాల్సిన పోలీసులు చూసి చూడనట్టుగా పోతుండటంతో గంజాయి బ్యాచ్ చాగడాలకు హద్దే లేకుండా పోతోంది.